నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అమరావతిని గోస్ట్ సిటీ అని చెప్పి పిలుస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నేతలు ఒక్కొక్కరు విషం కక్కుతున్నారు. ఇక్కడే మొత్తం అసలు నవనగరాలు మొత్తం అన్ని రాజమండ్రి, గుంటూరు, కర్నూలు అన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తా ఉన్నట్టు ఈయన చెప్పాడు. జనాభా ఎక్కడి నుంచి వస్తారు? 36 లక్షల మంది జనాభా వస్తే అమరావతికి ఇప్పుడు ఉన్నటువంటి ఊర్లలో ఒక చిన్న ఊరు, బాగా విశాలమైన ఊర్లో వస్తుంది భువనేశ్వర్ లాగా. భువనేశ్వర్, గాంధీనగర్ క్రౌడ్ ఉండదు. మీకు ఇంత ముందే చెప్పాను నేను. రంగూను ఒకసారి కొట్టి చూడండి సరదాగా. రంగూను క్యాపిటల్ గా ఉండేది బర్మాకి. అది తీసేసి నాపిడా అని కట్టారు. దాని పేరేంటంటే గోస్ట్ సిటీ. ఇప్పటికి ఎవరు నివాసం 25 ఏళ్ళు అయింది కట్టి. జగన్మోహన్ రెడ్డి అయితే మావిగనని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటిది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా టీడీపీ యాక్టివిస్ట్ శశి. సార్ నమస్తే. నమస్తే శశి. సత్యమూర్తి గారు, ఇంత పెద్ద ఎత్తున అటు కేంద్రంలో అటు లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, దాదాపు అన్ని పార్టీలు, ఒక్క వైసీపీ పార్టీ తప్ప అన్ని పార్టీలు ఆమోదిస్తే ఇప్పుడు వీళ్ళు గోస్ట్ సిటీ అని చెప్పి పిలుస్తున్నారు. వాస్తవానికి గోస్ట్ సిటీ అంటే ఏంటి సార్? నాకు దాని గురించి అంత పెద్ద ఐడియా లేదు. మీరు గోస్ట్ సిటీ అంటే ఏంటంటే ఏం చెప్తారు? గోస్ట్ సిటీ అంటే నాకు కూడా తెలియదు. దెయ్యాలకి, పిశాచాలకి వాళ్ళకి తెలుస్తుంది. గోస్ట్ సిటీ వాళ్ళకి ఆత్మలతో మాట్లాడి చెత్త బ్యాచ్ ఉంటారు కదా, ఈ చేతపళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది గోస్ట్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అంటే. మనకంటే తెలుస్తుంది. మనకి తెలిసిందల్లా ప్రజలు నివసించే సిటీ మనకు తెలుసు. అంతేగాని ఈ దెయ్యాలు, భూతాలు, భూత ప్రేత పిశాచాలు వాటితోటి సావాసం చేసే వాళ్ళకి అన్ని ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అమరావతి క్యాపిటల్ అయింది. అయితే నీకు ఏంటి నష్టం? ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఏమిటి నష్టం? నేను ఒక్కటే స్ట్రైట్ కొంచెం నాకు అర్థం కావట్లా. నేను చాలా రకరకాల రాజకీయ విశ్లేషణలు చేస్తుంటా కానీ, నేను జర్నలిస్ట్గా రకరకాల రాజకీయ విశ్లేషణలు చేస్తుంటా కానీ నాకు ఒక పాయింట్ అర్థం. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, ఈ బ్యాచ్, వీళ్ళకి అమరావతి రాజధాని అంటే నష్టం ఏంటి అంటే అసలు వీళ్ళకి నష్టమే, వీళ్ళకి కలిగే నష్టం ఏంటి? వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంటే అతని చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు కాబట్టి అమరావతిని ఇన్ని సంవత్సరాల పాటు అడ్డుకున్నాడు. తను అధికారంలో రాగానే సర్వనాశనం చేశాడు. మొత్తం ఆ పునాదుల్లో కూడా నీళ్లు నిలబెట్టి 5 సంవత్సరాల పాటు చెడగొడదామని చాలా విశ్వ ప్రయత్నం చేశాడు. అతని వల్ల కాల. ఒకటి ఏంటంటే ఈ గోస్టులందరికీ కూడా అంటే నీళ్లు నిలబెడితే, పునాదుల్లో నీళ్లు నిలబెడితే ఆ భవనాలన్నీ పాడైపోతాయి, ఇంకా కట్టడానికి వీలు లేకుండా అయిపోతాయని అనుకున్నారు. అది జరగకపోగా కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్లో ఇప్పుడు నడుస్తూ ఉన్నది. పార్లమెంటులో చట్టం వచ్చేసింది. అమరావతి చట్టబద్ధంగా రాజధాని అయిపోయింది. ఇవన్నీ జరుగుతాయని తెలిస్తే, ముందర ఊహించినట్టయితే, ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రాఫ్ట్ ఫౌండేషను, ఐకానిక్ టవర్సు, హైకోర్టు, ఆ పునాదులు ఉన్నాయి కదా, వాటిని వేరే విధంగా ప్లాన్ చేసి ఉండేవాడు. ఇవన్నీ ఊహించాల, ఇవన్నీ జరుగుతాయని. లేకపోతే వేరే విధంగా ఏదో ప్లాన్ చేసి ఉండేవాడు. అంత నీచమైన ఆలోచనలు చెయ్యాల్సిన అవసరం ఏంటి? నేను ఇప్పుడు కాదు, నేను అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి చెప్తున్నా. అరే, అమరావతిలో కమ్మోళ్ళది 5వ ప్లేసో 6వ ప్లేసో ఉన్నాయా? కమ్మ జనాభా చాలా తక్కువ ఉంది. అక్కడ ఎక్కువ ఉన్నది దళితులు, ఆ తర్వాత బీసీలు ఉన్నారు, ఆ తర్వాత రెడ్లు ఉన్నారు 3వ ప్లేస్లో. ఇప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్న వాడిని ఎవరిని అడిగినా వాడు రెడ్డి అయి ఉంటాడు. ఇప్పటికి ఈ రోజుకి కూడా ఇంత బేసిక్ ఇవి ఉన్నా కానీ అక్కడ కమ్మోళ్ళు ఎక్కువ మంది ఉన్నారని ప్రచారం చేస్తారు. వీళ్ళకి అసలు బుర్ర ఉందా? పోనీ కమ్మోళ్ళు ఎక్కువ ఉన్నారు ఉంటే నీకేంటి నష్టం?
ఉంటే నీకేంటి నష్టం? అసలు నువ్వు రెడ్డినే కాదు కదా, నువ్వు క్రిస్టియన్వి కదా. ఎవరో మొన్న ఒక పెద్ద ఆయన చెప్తూ ఉన్నాడు, అసలు వీళ్ళు రెడ్డి అని పేరు పెట్టుకోవడానికి కూడా వీళ్ళకి అర్హత లేదు, వీళ్ళు ఏదో అతను ఏదో ఒక వేరే క్యాస్ట్ ఏదో చెప్పాడు, వేరే సమ్ క్యాస్ట్, వేరే క్యాస్ట్ పేరు చెప్పాడు. వాళ్ళు ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు అక్కడ బలపనూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ పులివెందుల ఏరియాకి వచ్చిన తర్వాత, పులివెందులంతా రెడ్ల ఊరుట, ఒక బావి ఒకటే బావి ఉండేదిట. ఆ బావి ఓన్లీ రెడ్లే నీళ్లు తాగేవాళ్ళుట, వేరే వాళ్ళు ఎవరిని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదట. అందుకని వీళ్ళ తాత వాళ్ళు పేరు చివర రెడ్డి అని పెట్టుకొని, మేము నెల్లూరు నుంచి వచ్చాము, ఇక్కడ మేము గనులు అవి మేము కాంట్రాక్ట్ తీసుకుంటున్నాము, నెల్లూరు పెద్దారెడ్డి అని చెప్పి, నెల్లూరు నుంచి వచ్చిన రెడ్లం మేము అని చెప్పి పేరు చివర రెడ్డి అని పెట్టుకున్నారట. అంతే తప్ప అసలు వీళ్ళకి వాళ్ళ రెడ్లకి సంబంధమే లేదు, వీళ్ళ క్యాస్ట్ కాదు అని ఒక పెద్ద ఆయన దాదాపు 90 ఏళ్ళు ఉంటాయి, ఆయన మొత్తం ఆ ఏరియా అతనే ఆయన చెప్తూ ఉన్నాడు. వాళ్ళ గోత్రం చెప్పమంటే ఈ రోజు వరకు చెప్పలేదని కూడా చాలా మంది అంటుంటారు. అంటే నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అనుకోవాల్సి వస్తున్నది అంటే, నీకు అమరావతిలో కమ్మోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అన్న పాయింట్ చెప్పి దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అన్న ఆలోచన తప్ప, అసలు వీళ్ళకి అతను రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ రెడ్డి, అతను అసలు ఈజ్ ఎ క్రిస్టియన్. నీకు ఈ కులాల గొడవ అవన్నీ పెట్టుకొని చేస్తూ ఉంటాడు, రాజకీయం చేస్తూ ఉంటాడు. రాజకీయం కోసం బ్లేటెంట్గా కులాన్ని వాడుకుంటున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇప్పుడు ఈ అమరావతి మీద ఎందుకు వీళ్ళకింత కోపం, ఎందుకు వీళ్ళకింత పగ అంటే దానికి ఏ లాజిక్కి అందట్లా. నీకు ఎందుకు ఏమి లాజిక్? నీకు అమరావతి అక్కడ జరుగుతుంది, నువ్వు మొత్తుకున్నా, నువ్వు రోడ్డుకి అడ్డంగా పడుకున్నా అమరావతి ఆగదు, అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. నీకు ప్రతివాడు వచ్చి ఇతని పేరేంటి, గుడివాడ అమర్నాథ్, ఇతని పేరు చివర రెడ్డి లేదా, గుడివాడ అమర్నాథ్ రెడ్డి కదా, డబ్బులన్నీ అక్కడే పెడితే అమరావతి గోస్ట్ క్యాపిటల్గా మారిపోతుంది. ఎందుకు అసలు ఏంటి గోస్ట్ క్యాపిటల్ అంటే ఏంటి? నీ ఉద్దేశంలో మాకు జర్నలిజంలో గోస్ట్ రైటర్స్ అని ఉంటారు. గోస్ట్ రైటర్స్ అని ఏమంటే ఆడి పేరు మీద, ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన పత్రికలో జగన్మోహన్ రెడ్డి అని సంతకం పెట్టి ఆర్టికల్స్ రాసేవాడు. దాన్ని సైన్డ్ ఎడిటోరియల్ అంటారు, అంటే చీఫ్ ఎడిటరో ఎవరో రాస్తారు, ఆ పేపర్ పాపురైటరో ఏదో తను చెప్పాలనుకున్నది రాస్తాడు. దాని కింద సంతకం పెట్టి, ఇప్పుడు పెట్టట్లేదు, ఇప్పుడు రాయట్లేదులే, అప్పట్లో రాసేవాడు. రాస్తే నేను అనుకున్నా తెలుగు కరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాయటమే రాదు అతనికి. ఇతను ఇంత పెద్ద తెలుగులో ఇంత భారీ ఎత్తున ఇన్ని అక్షరాలు ఎట్లా రాశాడు అనుకునేవాడిని. ఏం చేస్తారు అంటే ఎవరో ఒకళ్ళ మంచి బాగా తెలిసిన జర్నలిస్ట్ తోటి రాయిస్తారు, రాయించి ఈయన పేరుని అక్కడ సంతకం పెట్టిస్తారు అన్నమాట. అంటే మనం అంతే. అసలు అతనికి సంతకం నువ్వు ఎప్పుడన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగులో ఎప్పుడన్నా చూసావా? కావాలంటే నేను చూపిస్తా. నిండు అసెంబ్లీలోనే పూర్తి పేరు చెప్పుకోలేకపోయారు. అదే చెబుతున్నా. ఎవరైతే ఆ ఆర్టికల్ రాస్తారో వాళ్ళని గోస్ట్ రైటర్స్ అంటారు. గోస్ట్ రైటర్స్ అని విన్నా. జగన్మోహన్ రెడ్డికి ఆయన పేరు మీద నేను ప్రభువా క్షమించు అని చెప్పి ఒకటి రాశాడు కదా, అది కూడా రాసింది అతను కాదు, కింద సంతకం అతను ఫోటో పెట్టుకుని అతను పెట్టుకున్నాడు. ఎవరో రాశారో ఆ రాసిన అతన్ని గోస్ట్ రైటర్ అంటారు. అంటే ఒరిజినల్గా రాసి పేరు బయటికి రాని వాడిని గోస్ట్ రైటర్ అంటారు. ఇతను ఏమంటాడు, అమరావతి గోస్ట్ క్యాపిటల్ అంటాడు.
అంటే అర్థం ఏంటి? ఇప్పటిదాకా నేను చెప్పిన దాన్ని అన్వయించుకొని మీరు చెప్పండి. అంటే అమరావతి ఒరిజినల్ క్యాపిటల్ అని అర్థం వస్తుందా రాదా? ఎవడైతే ఒరిజినల్గా ఆ వార్త రాశాడో వాడు ఒరిజినల్గా రాశాడు, వీడు పేరు వేసుకున్నాడు అని కదా ఇప్పటిదాకా నేను చెప్పింది. మరి అమరావతి గోష్ఠి క్యాపిటల్గా మిగిలిపోతుంది అంటే అర్థం ఏంటి? అందుకనే నేను అన్నది, నేనే కాదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్నది అదే. ఇదే తలలో గుజ్జు లేకుండా తల్లో గుజ్జు పెంచుకోండి, మీకు అసలు గుజ్జే లేదు బుర్రలో అన్నది రాధాకృష్ణ అన్న పాయింట్ ఇదే. ఇదే గోస్ట్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి నాకు తెలియదు. నువ్వు చెప్పు. ఈ గుడివాడ అమర్నాథ్ చెప్పు. ఈ గుడివాడ అమర్నాథ్ అరే మొత్తం మీద పడి అమరావతిని ధ్వంసం చేసావు నువ్వు అధికారంలో ఉన్నంతకాలం. నిన్ను వెళ్ళగొట్టారు అక్కడి నుంచి, తరిమి కొట్టారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయావు. ఇప్పుడు వచ్చి ఈ మాట్లాడే గుడివారం అమర్నాథ్ రోజా ఇటు అందరూ ఓడిపోయారు. కంటెస్ట్ చేశాడు అనుకుంటా. 90,000 రాష్ట్రంలోనే నెంబర్ 1 గా ఓడిపోయిన వ్యక్తి, అంటే నెంబర్ 1 మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తి మనోడే గుడివాడ అమర్నాథ్. మనిషి కొంచెం కమెడియన్ గా మాట్లాడుతుంటాడు కానీ అదే ఏంటంటే అతని ట్రాక్ రికార్డ్ చూస్తే నేను ఫస్ట్ వచ్చా అని చెప్పుకుంటారు ఎవరన్నా. ఇప్పుడు పల్లా గారు నెంబర్ 1 దేంట్లో టాప్ మెజారిటీ. లోకేష్ గారు కూడా అంటుంటారు నా మెజారిటీని పల్లన్న కొట్టేశాడు అని చెప్పి. రాష్ట్రం వైసీపీ తరపు నుంచి కూడా అట్టే లెక్కేయాలి కదా. అంత చిత్తుగా ఓడిపోయినోడు ఎవరో తెలుసా? సిట్టింగ్ మినిస్టర్గా ఉంటే మనోడు. అంటే ఇటువంటి ఈ అమరావతి మీద ఈ కక్కటం, కడుపులో ఏదుంటే అది కక్కటం. నువ్వు ఎన్ని రోజులు కక్కుతావు? అమరావతికి చట్టబద్ధత అయిపోయింది, నువ్వేం చేయలేవు. నువ్వు నీ బాసు మీ మొత్తం అందరు వచ్చినా ఏం చేయలేరు, అయిపోయి. వాళ్ళ భాష నేను మాట్లాడలేను. వాళ్ళ భాష ఏంటంటే ఏం అనాలి, నేను అన్ను, మీరేం చెయ్యలేరు, అయిపోయింది. ఇంకొక జోకు ఈ గుడివాడ అమర్నాథ్ ఏం చెప్తాడంటే రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్కి భూ కేటాయింపులు మా హయాంలోనే జరిగింది. కరెక్టా గుడివాడ అమర్నాథ్? నువ్వు 56 ఎకరాలు 56 ఎకరాలు ఇస్తే విశాఖపట్నం రైల్వే జోను స్టార్ట్ చేస్తామని చెప్పి రైల్వే శాఖ వాళ్ళు నీకు నీ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఉత్తరాలు రాశారో తెలుసా? మర్చిపోయావా? 56 ఎకరాలు. ఆ 56 ఎకరాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తన సొంత భూమినేమి ఇవ్వక్కర్లా, రాష్ట్ర ప్రభుత్వ భూమినేమి ఇవ్వక్కర్లా. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రైల్వే ల్యాండ్ని వాడుకున్నది, దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించాలి. అంటే దాన్ని రీప్లేస్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ రైల్వే స్థలాన్ని వాడుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు దానికి ప్రత్యామ్నాయ స్థలం చూపించమని చెప్పి ఓ 10 సార్లు లెటర్లు రాస్తే ఈ గుడివాడ అమర్నాథ్ అప్పుడు మరి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు. ఆ జగన్మోహన్ రెడ్డికి 56 ఎకరాలు ఇవ్వటం చేతకాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైజాగ్ రైల్వే జోన్కి స్థలం ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చిన వారం రోజుల్లో ఇచ్చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేసింది. బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ మొత్తం అంతా కూడా ఆఫీసర్లు ఒక్కొక్కళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. అక్కడ మొత్తం పెద్ద రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి. చేశారు ఆల్రెడీ. నేను మా టైంలో మేము ఇచ్చామంటాడు. మేము ఇంకొక దారుణమైన ఇదేంటంటే రైల్వే జోను కోసం నేను చేసిన పోరాటానికి నాకు వచ్చిన ఫలితం 6 నెలలు జైలు శిక్ష. అరే ఎందుకయ్యా పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతావు? ఎందుకయ్యా? వేస్ట్ కదా, ఈ ముచ్చట వేస్ట్ కదా.
రైలు పట్టాలపై నా తలపెట్టి అయినా రైల్వే జోన్ సాధిస్తానని ఆ రోజే చెప్పా. మరి 56 ఎకరాలు ఎందుకు ఇప్పించలే మేము? రైలు పట్టా దొరకలేదా, నీ తల దొరకలేదా? ఏమి అసలు ఇటువంటి అభూతకాలు పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ రాజకీయాల్లో ఎట్లా ఉంటారో నాకైతే అర్థం కావట్లా. పచ్చి అబద్ధాలు. విశాఖ రైల్వే జోను విభజన హామీలలో ఉన్నది. విభజన హామీలలో ఉన్న దాన్ని నువ్వు అప్పుడు ఆ రోజున విభజన హామీలు అమలు చేయడానికి అడ్డంకులు ఉన్నాయి మొదటి విడతలో. నువ్వు రెండోసారి నువ్వు అధికారంలోకి వచ్చిన వాడి వెంటనే 56 ఎకరాలు ఇచ్చేసి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించినట్టయితే సరిపోయేది కదా. 5 ఏళ్ళు ఏమి తిని నిద్రపోయారు? కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చేసింది, వాళ్ళు కన్స్ట్రక్షన్ వెంటనే మొదలు పెట్టారు. ఇప్పుడు వచ్చి నా తల తీసి పట్టాల మీద పెడతా, నీ తల ఎవడికి కావాలి? అందులో గుజ్జు లేదనే కదా రాధాకృష్ణ రాస్తున్నది. గుజ్జు లేని తల మాకెందుకు? గుజ్జు ఉండాలి. రైల్వే జోన్ ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు తీసుకొచ్చారు, భవనాలు, ఆ ల్యాండ్ ఎట్లా ఎవరు కేటాయించారు, ఇవన్నీ తెలిసి కూడా తప్పులు చెప్తారు. అందుకని వీళ్ళందరూ గోస్ట్ క్యాపిటల్, శ్మశానం, అమరావతి అన్నవాడు గెలిచాడా? అమరావతి ఎడారి అన్నవాడు గెలిచాడా? అమరావతినికి పేర్లు పెట్టిన వాడు ఎవడైనా గెలిచాడా? సింపుల్, ఒకటే మాట. సో శశి, సో గోస్ట్ క్యాపిటల్ అని చెప్పేసి వీళ్ళ నోటి నుంచే వీళ్ళు అంటున్నారు. చాలామంది మేధావు ముసుగులో ఉన్నటువంటి ఒక వైసీపీ నేతలు అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అయితే వీళ్ళ నోటి నుంచే ఎలాంటి ఏమంటారు అన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాటలు వస్తాయని మనం చూస్తూ వస్తున్నాం. ఒక పక్క ఇది అమరావతి కాదు కమరావతి అంటున్నారు. అంటే అక్కడ కమ్మ వాళ్ళే సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పేసి వీళ్ళే అంటున్నారు. ఇక్కడ వీళ్ళతో పాటు చాలామంది టీడీపీకి సంబంధించో లేదా చంద్రబాబు నాయుడు గారు మనుషులే ఉంటారంటున్నారు. అదేవిధంగా వచ్చే వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళకే ఇక్కడ బిజినెస్ వస్తుందని చెప్పి వేలాది కోట్లు పెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు గోస్ట్ క్యాపిటల్ అంటే గోస్ట్ అంటే అసలు ఎవరు ఉండరనే, కానీ మళ్ళీ వీళ్ళే ఇదంతా మాట్లాడుతుంటే దాన్ని ఎలా చూడాలంట? ఒకటి, అమర్నాథ్ గారికి కూడా ఏదో సమ్ డిసార్డర్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఆ పార్టీలో అందరికీ ఉంది. పార్టీ మొత్తం డిసార్డర్. అమర్నాథ్ గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిందే అది, అందరికీ డిసార్డర్ ఉందని. ఎందుకంటే ఆ డిసార్డర్ లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈయన క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెవెల్లో ఉంటే అమర్నాథ్ గారికి ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు కదా ఈయన, రేపు భవిష్యత్తులో అమరావతి మేమే కట్టామని కూడా అంటారు వీళ్ళు ఖచ్చితంగా. మొన్న ఎప్పుడో ఎవరో అన్నారు, రాజారెడ్డి లేకపోతే స్వాతంత్రం ఆడొచ్చిందని వాడు ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నాడు వైసీపీ వాడు. అసలు రాజారెడ్డి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేశాడు. అందుకే రాధాకృష్ణ గారు ఇంతకుముందు సత్యమూర్తి గారు చెప్పింది గుజ్జు లేదు అని చెప్పింది ఇందుకే వాళ్ళకి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసిన వాడిని తీసుకొని వచ్చి స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారట. అదే చెప్పుకుంటున్నారు. అది తప్పండి. దేవుడి విషయంలో ఆ విధంగా మాట్లాడకూడదు ఈరోజు. ఎందుకంటే వాళ్ళ పాపం చుట్టుకొని పోతారు. ఆ విధంగా ఇచ్చారని చెప్పుకున్న ఆయన ఆ భగవంతుడు ఏం చేశాడో మనం చూసాం. మనం ఇప్పుడు అసందర్భం కాబట్టి ఈయన గోస్ట్ క్యాపిటల్ అంటా ఉన్నాడు కాబట్టి, నువ్వు ఐటీ మినిస్టర్గా చేసావు కదా, నువ్వు దావోసుకు పోమంటే చలి నేను ఈ విధంగా పోలేనని చెప్పావు కదా, నువ్వు ఏదైనా కంపెనీతో ఎప్పుడన్నా మాట్లాడావా? వాళ్ళు క్యాపిటల్ అని అడిగితే నువ్వు ఆ రోజు ఏమని చెప్పావు సమాధానం? అది చెప్పు. నువ్వు ఇప్పుడు అంతా కాదు, నువ్వు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఇది క్యాపిటల్, నా క్యాపిటల్ ఇది, కంపెనీలు పెట్టేదానికి రండి అని నువ్వు ఏ పేరు చెప్పావు చెప్పు ఇప్పుడు మీడియా ముఖంగా. నువ్వు ఇప్పుడు అమరావతిని నీ నోటుకు వచ్చిందో మాట్లాడడం కాదు, నువ్వు ఆ రోజు నా క్యాపిటల్ ఇది, మా స్టేట్కి క్యాపిటల్ ఇది అని నువ్వేం చెప్పావు అది చెప్పు. వైసీపీ వాడు ఎవడైనా ఆ రోజు మా క్యాపిటల్ ఏది అని మీరు ఏమన్నా చెప్పారా? ఎందుకంటే మీకేమంటే ఒకరోజు ఈ వీళ్ళు, ఇంకొక రోజు ఇంకొకరు ఇదేమన్నా మీ ఇల్లును కూడా అన్నిసార్లు మార్చరు. ఇప్పుడు అన్ని ఇల్లు ఉంటుంది, ఇల్లు నువ్వు గంటకి మారుస్తావా? మార్చం కదా. కానీ వీళ్ళు 4తో రాజధాని అట్ట మార్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 10 సార్లు మార్చారు మాట. ఇప్పుడు వీళ్ళు సిగ్గు లేకుండా వీళ్ళు ఈరోజు రాష్ట్రానికి రాజధాని కడతా ఉంటే దానిపైన విషయం చెబుతున్నారంటే వీళ్ళు రాష్ట్ర ద్రోహులు. ఈరోజు మా యువతంతా ఏమనుకుంటున్నారు తెలుసా అండి? గత 5 ఏళ్ళు మా రాజధాని ఏది అని అడిగితే మేము ఏమని చెప్పేవాళ్ళం? మా రాజధాని ఎక్కడా అని మేము అంటే ఏమని మాట్లాడేవాళ్ళం?
సిగ్గుతో తలదించుకునే వాళ్ళం. ఏది రమ్మని రాదా అంటే కిండల్ చేసేవాళ్ళు. మీకు 3 ఉన్నాయంటే కదా, 3 ఏది చూస్ చేసుకుంటారంటే తల దించుకునే వాళ్ళం. కానీ ఈ రోజు మేము 2000 తలదించుకున్నాడు. మీ క్యాపిటల్ ఏది అంటే మంత్రిగా ఉండి మాకు తెలియదు అన్నాడు. 2014లో రాష్ట్ర విభజన జరగడం అనేది అది ఒక చీకటి రోజు. మన ఆ రోజు కలిసి ఉన్న అన్నదమ్ములాగా మనం ఆ రోజు అన్ని ప్రాంతాలు కలిసి ఉన్నాం. దాన్ని విడదీశారు కొంతమంది స్వార్థాల కోసం అనుకున్నాం. కానీ ఆ రోజు వచ్చిన తర్వాత ఉమ్మడి క్యాపిటల్ అని 10 ఏళ్ళు అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు ఇలా కాదు మనకు ఉండాలి. ఆ రోజు డిస్కషన్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఈ మ్యావిగన్ గురించి ఎందుకు చెప్పలా, మ్యావిగన్ గురించి ఎందుకు చెప్పలా. అప్పుడు ఒకసారి అన్నాడు, మళ్ళీ నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పావు. తర్వాత 3 క్యాపిటల్స్ అన్నావు, తర్వాత వైజాగ్ అన్నావు, మళ్ళీ నాగార్జున యూనివర్సిటీ అన్నావు. ఇన్నిసార్లు మాట మార్చావే. ఈ రోజు నువ్వు ఎలా మీరు రాజకీయాలు చేస్తున్నావు అంటావు. రాజకీయాలు అనేది ఎందుకు? ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. కానీ మీరు రాష్ట్రానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఈరోజు పార్లమెంట్లో చట్టం చేశారండి. పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు దాదాపుగా లోక్సభలో 11 పార్టీలు, రాజ్యసభలో ఒక 11 పార్టీలు మాట్లాడాయి. దాదాపు పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న 50 పైగా పార్టీలు, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో చెప్పాయి ఏంటంటే అమరావతి డెవలప్ అవ్వాలి, అమరావతి ఆంధ్రులకు రాజధానిగా ఉండాలి. వీళ్ళు ఇప్పుడు వరకు రాష్ట్ర విభజన జరిగింది, ఇకనైనా వీళ్ళ ఆ క్యాపిటల్తో అమరావతి అనే పేరుతో వీళ్ళు అజరామంగా వెలగాలని దేశంలో అన్ని పార్టీలు ఏకమై మద్దతు ఇచ్చాయి. ఈరోజు అధికార ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా ఇక్కడ ఏంటంటే దేశం అంతా యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు? వీళ్ళు ఈ దేశంలో భాగం కాదా, లేకపోతే ఈ రాష్ట్రం పైన ఎందుకు కక్ష అని అడుగుతున్నాం. ఈరోజు అమరావతి బిల్డ్ అయితే మన క్యాపిటల్, ఇక్కడ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు భూమి మీద కూడా ఎవరు శాశ్వతం కాదు. కానీ ఆ అమరావతి నిర్మాణం అయితే మన ఆంధ్రులకే కదా గర్వకారణం. ఈరోజు ఇంతకుముందు మీరు అన్నారు ఇక్కడ అందరూ ఒక వర్గం వాళ్ళు ఒక ఇది అని. సేమ్ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టేటప్పుడు కావచ్చు, జినోమ్ వ్యాలీ కట్టేటప్పుడు కావచ్చు, మైక్రోసాఫ్ట్ తీసుకొని వచ్చేటప్పుడు కావచ్చు, కంప్యూటర్ల గురించి మాట్లాడేటప్పుడు కావచ్చు, అప్పుడు ఇదే విధంగా గేల్ చేశారు కదా. కానీ ఈరోజు అదే సైబరాబాద్ దగ్గర 6 గంటలు ఆ టైంలో వెళ్ళి, 6 గంటలు కాదు ఎనీ టైం అర్ధరాత్రి 12 గంటలకైనా వెళ్ళి అక్కడ నిలబడితే ఏ కులం వాళ్ళు ఉన్నారు, ఏ మతం వాళ్ళు ఉన్నారు, ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఆయన వేసిన విత్తనమే ఈరోజు ఒక మహావృక్షం. ఆ రోజు అక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టమన్నట్టు నేను పాత ఫోటో చూసా, మొత్తం కొండలు ఉన్నాయి. ఒకప్పుడు ఆడ 4 గంటలు 5 గంటలు చీకటి పడితే ఎవరు వెళ్ళే వాళ్ళు ఎవరు కాదంట. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలైనా అక్కడ మనకు ఏదైతే ఫ్లైఓవర్ ఉంటుందో, ముందరకు ఫ్లైఓవర్ కావచ్చు, ఆ మెట్రో కావచ్చు, ఆ మెట్రోలో వెళ్తూ చూస్తూ ఉంటే ఆ చుట్టూ డెవలప్ అయింది. ఒకప్పుడు ఆ పాత ఫోటో పెట్టుకుంటే ఇంత డెవలప్ అవుతుందా ఒక నాయకుడు తలుచుకుంటాను. కానీ ఈరోజు అక్కడ లబ్ధి పొందుతూ ఉంది ఎవరు? మాలాంటి యువతే కదా. ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుని ఈ దేశ నలుమూలల నుంచి వచ్చి అక్కడ పనిచేసుకుంటున్నారు కదా. ఈ దేశానికే ఐటీకి ఒక ఐకానిక్ గా తయారైంది కదా అది. అక్కడ ఆ రోజు గేల్ చేసిన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే కదా. కానీ ఏది శాశ్వతం? అభివృద్ధి శాశ్వతం. ఈరోజు సహకరించండి, మీకు ఇష్టం లేదా కామ్గా ఉండండి, అంతేగాని విషయం జమ్మొద్దండి, రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోవద్దండి అని తెలియజేస్తున్నా. ఈరోజు ఒక రాజధానిపై నీ రాజధానిని ఈరోజు గర్వంగా దేశం మొత్తం చెప్తూ ఉంటే మేము కాదు అని మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఎందుకింత వివక్ష, ఎందుకింత కక్ష? సరే మీరు ఈరోజు మీకు ఇష్టం లేదు అంటే గత 5 ఏళ్ళు పరిపాలించారు కదా, ఏదో ఒక రాజధాని బిల్డ్ చేసి ఉండొచ్చు కదా. 5 ఏళ్ళు సమయం ఇచ్చారు కదా. ఒక మీరు చెప్పుకోదగ్గ ఐకానిక్ బిల్డింగ్, చెప్పుకోదగ్గ ఒకటన్నా మా రాజధాని ఇది అని చెప్పి చేసి ఆ రోజు మీకు మెజారిటీ ఉండింది కదా శాసనసభలో, రెజల్యూషన్ చేసి పంపించి ఆ రోజు మీరు శాసనసభలో రెజల్యూషన్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రం పైన ఎందుకు ప్రెషర్ తీసుకొని రాలా, మీకు రాజధాని ఏదో నిజంగా కట్టాలని చిత్తశుద్ధునుంటే 5 ఏళ్ళు టైం పాస్ చేసి నువ్వు 5 ఏళ్ళు నువ్వు మంత్రిగా కూడా కొనసాగావు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసావు చెప్పుకోదగ్గ? ఈరోజు తీసుకొని వచ్చే కంపెనీలు నా వల్లే వచ్చాయని చెప్పి నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నాం. అమర్నాథ్ గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్ర యువత అడుగుతూ ఉన్నారు, మీరు రాష్ట్ర ద్రోహులు, మీలాంటి ద్రోహులు మాకొద్దు. అందుకే నువ్వు ఈ రోజు కులం గురించి మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నారు కదా. గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతారు అన్నప్పుడు ఇప్పుడు ఒక మహానుభావుడు అన్నాడు. ఆ విధంగా ఈరోజు గుణం లేని ఈ వైసీపీ నాయకులు రాష్ట్రం పైన విషయం చెబుతున్నారు. వీళ్ళు రాష్ట్ర ద్రోహులు. ఎందుకంటే నేను పదే అంట వీళ్ళు రాష్ట్ర ద్రోహులు, దేశద్రోహులు. దేశద్రోహులు కూడా ఎందుకంట అంటే ఆంధ్రప్రదేశ్ అనేది, అమరావతి అనేది ఈ దేశంలో భాగం. ఈ దేశంలో ఉన్న ఒక ప్రాంతం పైన కావాలనే వివక్ష దింపే విధంగా వీళ్ళు దేశంలో అత్యున్నతంగా మనం చెప్పుకునే ఈ దేశంలో నలుమూలల నుంచి వచ్చే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కూర్చునే పార్లమెంట్లో చట్టం చేయబడింది. ఆ చట్టం చేసిన తర్వాత అందరూ ఏకపక్షంగా ఇది అమరావతి రాజధాని, ఇది ఆంధ్రుల రాజధాని, మేమందరం పార్టీలకు అతీతంగా మద్దతు ఇస్తున్నామని దేశంలో ఉండే అంటే 100 కోట్ల మంది ప్రజలు ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మద్దతు ఇచ్చింది అమరావతికి. అలాంటి అమరావతికి వీళ్ళు వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే వీళ్ళు రాష్ట్ర ద్రోహులు, దేశద్రోహులు. యువతంతా ఆలోచించాలి.
ఈ రోజు రేపు ఈ రోజు మీరు ఒక విపక్షంగా మీకు 11 మంది శాసనసభ్యులు ఉన్న ప్రాతినిధ్యం ఉన్న పార్టీగా మీరు ఎలాంటి సలహాలు చేయాలి తెలుసా? ఇంకొక 100 ఏళ్ల తర్వాత కూడా మన రాజధాని అద్భుతంగా ఉండడానికి మనం ఎలాంటి ప్రణాళికలు చేసుకుంటే బాగుంటుంది, మనం రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశానికి ఐకానిక్ గా మనం ఎలా తయారు చేయగలుగుతాం, మన బిల్డింగ్స్ లో ఉంటే మాకు ప్రపోజల్స్ పిలవండి, మమ్మల్ని కూడా పిలవండి, మాకు 11 మంది ఉన్నారు, మేము ఒక రాజకీయ పార్టీ, ప్రతి మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసే ప్రతి దాంట్లో అఖిలపక్షం పెట్టండి, అఖిలపక్షంగా మనం కూర్చొని మనందరం డిస్కస్ చేసుకొని కడదాము, ఎందుకంటే మనకి ఒక మంచి అవకాశం వచ్చింది ఈ 20వ శతాబ్దంలో ఒక రాజధాని నిర్మించడం, ఈ దేశానికి మనం భారతదేశానికి ఒక ఐకానిక్, రేపు ఫ్యూచర్ లో భారతదేశానికి మనం ఒక అసెట్ గా మిగలొచ్చు, దానికోసం మనందరం పనిచేయాలి, మమ్మల్ని పిలవండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు శశి గారు మీరు మనుషులకి సలహా ఇచ్చినట్టు ఇస్తున్నారు, ఇవన్నీ పిశాచాలు దెయ్యాలు గోస్ట్లు కదా, మనుషులు అనుకోని మీరు సలహాలు ఇస్తున్నారు. యాక్చువల్ గా లోకేష్ గారు కూడా ఇదే చెప్పారు, నాకు తెలిసిన కంపెనీలే కాదు మీకు తెలిసిన కంపెనీలైనా ఒక ఆంధ్రులుగా మేము ఏం కోరుకుంటున్నాం తెలుసా? ఈ రోజు భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు. ఇప్పుడు నా వయసు ఒక 25 ఏళ్ళు, నేను ఇంకొక 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో బతుకుతాను, ప్రతి ఒక్కరం అంతే. అంటే మనం ఒక 70-80 ఇయర్స్ అంతే, మరి అంటే ఇంకా మనకు భగవంతుడు బాగా రాసి 100 ఏళ్ళు బతుకుతాం, ఆ తర్వాత మనం ఉండం. కానీ ఈ భూమి అలాగే ఉంటుంది, మన భవిష్యత్ తరాలు ఖచ్చితంగా వీటిని ఆస్వాదిస్తాయి, ఖచ్చితంగా దానికోసం మనం పనిచేయాలి. ఈ రోజు ఎవరం వ్యక్తులుగా శాశ్వతంగా, కానీ మనం కల్పించే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకప్పుడు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది, ఈ రోజుకి కూడా మనం వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. అలాగే ఆ రోజు ఎంతో మంది ఎన్నో తెలియదు, ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టారండి, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టారు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో. ఎందుకు కట్టారు? ఆ రోజు ఇరిగేషన్, ఆ తర్వాత ఈ రోజు మనం అనేక ఇరిగేషన్ నదుల అనుసంధానం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఇదంతా ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులు కొట్టుకొని, మాకు ఢిల్లీలో రాజధాని వద్దు, ముంబైలో పెట్టండి అని ఒకరు, ఇంకొకరు చెన్నైలో పెట్టండి అని ఒకరు వచ్చి హైదరాబాద్లో పెట్టండి అని ఒకరు, కలకత్తాలో పెట్టండి ఒకరు అని కొట్టుకోనుంటే మన దేశానికి రాజధాని ఉండేదా? ఆ రోజు ఉన్న నాయకులు అందరూ సమిష్టిగా వచ్చారు. ఈ రోజు మీరు ఎందుకు సమిష్టిగా రావటం లేదు అని అడుగుతున్నాం, మీకు ఎందుకు అంత వివక్ష అని అడుగుతున్నాం. ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర ద్రోహులు కాబట్టి, ఇలాంటి రాష్ట్ర ద్రోహులు మాకొద్దు. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర యువత ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు పార్టీలు శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం, రాజధాని శాశ్వతం, రేపు భవిష్యత్ తరాలకు అందించే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాశ్వతం. దాన్ని కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారంటే వీళ్ళు రాష్ట్ర ద్రోహులు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా మంచి ఉంటే, ఇంతకుముందు మన సత్యమూర్తి గారు వాళ్ళ పిశాచులు, అలాంటి పిశాచులు మాకొద్దు. అందుకే మేము యువత అంతా అంటున్నాం, రానున్న రోజుల్లో మిమ్మల్ని పాతి పెడతాం, ఎందుకంటే మా రాజధానిని అడ్డుకోవాలనుకుంటావు, మాకు వచ్చే కంపెనీలను అడ్డుకోవాలనుకుంటావు. ఈ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఐటీ మినిస్టర్గా ఉండి కోడి గుడ్డు పెడుతుంది అని మాట్లాడిన నువ్వు, ఈ రోజు గోస్ట్ క్యాపిటల్ అని మాట్లాడుతున్న నువ్వు, రాష్ట్రంలోనే నెంబర్ 1గా చిత్తుగా ఓడిపోయిన నువ్వు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మాట్లాడుతున్నావంటే నిన్ను ఎలా భూస్థాపితం చేయాలి రాజకీయంగా? నిన్ను వ్యక్తిగతంగా నిన్ను ఏమనం, నువ్వు మళ్ళీ దొంగ ఏడుపులు ఆడస్తాడు ఈ దొంగ. ఈ అమర్నాథ్ మొన్న ఇతన్ని ఎవరు ఏమనరు, ఇతను మాట్లాడిన మాటలను చూసి జనాలు నవ్వుతూ ఉంటే తెలుగుదేశం వాళ్ళని ఈ విధంగా అంటాను. నిన్నెందుకు అంటావయ్యా? నువ్వు ఒక రాజకీయ ప్రత్యర్థి అంతే చూస్తావు. నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు ట్రోల్ అయిపోయావు, అది నువ్వు ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తారంటారు కదా, అట్లా అనుభవిస్తున్నావు. ఈ రోజు గోస్ట్ క్యాపిటల్ అంటే రేపు మిట్టి దెబ్బలు తినబోతున్నావు ప్రజల చేత. నువ్వు వైజాగ్కి నీకు నిజంగా ఉత్తరాంధ్ర పైన ప్రేమ ఉంటే, జగన్మోహన్ రెడ్డి వైజాగ్ క్యాపిటల్ అన్నాడు కదా, ఇప్పుడు వైజాగ్ని క్యాపిటల్గా మార్చేస్తా, లేదు మ్యావిగన్ అంటా ఉన్నాడు కదా. నువ్వు నికార్సైన ఉత్తరాంధ్ర బిడ్డ అయితే, నేను ఉత్తరాంధ్ర ప్రజల కోసం నేను పోరాడతా అంటే, నువ్వు వెళ్ళి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేయాలా? ఏమని ధర్నా చేయాలి తెలుసా? చొక్కా పట్టుకొని అడుగు. నువ్వు వైజాగ్ క్యాపిటల్ అన్నావు, ఇప్పుడు మావిగానే అంటున్నావు. మా వైజాగ్ వాళ్ళు ఎందుకు అన్యాయం చేశావు? నీకు దమ్ముంటే అది అడగలేక ఈ రోజు గోస్ట్ క్యాపిటల్ చూడు. అంటే బుర్రలో గుజ్జుంటే ధర్మన ప్రసాదరావు కూడా అదే అడిగేవాడు, అదే విధంగా అడిగేవారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర లీడర్లను సూటిగా అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాడు ఉత్తరాంధ్ర గడ్డ శ్రీకాకుళంలో కావచ్చు, వైజాగ్ లో కూడా నిలబడి ఏమని చెప్పారు తెలుసా? మా రాజధాని అమరావతి, మేము అభివృద్ధి కేంద్రీకరణ చేస్తాం, వైజాగ్ ని ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాం చెప్పారు. రాయలసీమ కర్నూలులో నిలబడి అదే మాట చెప్పాం, అనంతపురంలో నిలబడేది, 13 ఉమ్మడి జిల్లాల్లో నిలబడి ఆ రోజు ఒకే మాట చెప్పాం, రాజధాని అమరావతిగా ఉంటుంది, మేము ఎన్నికల స్టాండ్ మాదదే, రేపు వచ్చిన తర్వాత చట్టబద్ధ చేసేదానికి మేము పనిచేస్తా ఉన్నాం. మా రోజు మాట ఇచ్చాం, ప్రజలందరూ యాక్సెప్ట్ చేసి 124 సీట్లు ఇచ్చారు, ఈ రోజు యాక్సెప్ట్ చేశారు. మీకు దమ్ముంటే వైసీపీ వాళ్ళకి, మీరు వైజాగ్ క్యాపిటల్ అనే కదా ఎన్నికల రిఫరెండంకి వెళ్ళింది, మార్చారు మళ్ళీ, ఇప్పుడు మావిగనుక ఇప్పుడు మీరు ఏదైనా ఒక్క స్టాండ్ పైన నిలబడతారు. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి ఈ రోజు ఒకే స్టాండ్ ఉంది, ఆ స్టాండ్ కట్టుబడి చేస్తున్నాం. మీరు ఇన్ని స్టాండ్లు మార్చారే, మిమ్మల్ని ఏమనాలి? రంగులు మార్చే వాళ్ళని ఏమంటారు? పచ్చి భాషలో చెప్పాలంటే ఓసరవెల్లలు కూడా సిగ్గుపడతాయి మిమ్మల్ని పోలిస్తే. అలాంటి బ్రతుకులు మీవి. ఎందుకంటే ఇంకొకటి క్లారిటీగా చెప్పదలుచుకుందండి, ఈ ఉత్తరాంధ్ర వాళ్ళు కావచ్చు, రాయలసీమ లీడర్లు ఇప్పుడు ఏదో రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి కూడా సూటిగా చెప్తున్నాను, కర్నూలు రాజధాని అని చెప్పి న్యాయ రాజధాని కనీసం పట్టించుకోవాలా, ఇరిగేషన్లకి ఇలా
మీరు ఈరోజు రాయలసీమ అజెండా ఎత్తుకుంటున్నారు మీ స్వార్థాల కోసం. రాజకీయ నిరుద్యోగులైన మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాష్ట్ర ద్రోహులుగా రాయలసీమలో ఉండేవాళ్ళు కూడా ఎవరైతే వైసీపీలో రాయలసీమలో ఉండి ఈరోజు ఆనాడు రాయలసీమకి దగా జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన మాట్లాడకుండా ఈరోజు మీ స్వార్థం కోసం దొంగధర్నాలు చేసి మిమ్మల్ని కూడా నిలదీస్తున్నాం. రాయలసీమ అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం వల్ల మాత్రమే. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉండే వైసీపీ లీడర్లు కూడా మీకు నిజంగా కొంచెం మనస్సాక్షి అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి నిలదేయండి, రాయలసీమలో ఉండే వాళ్ళు నిలదేయండి. వైజాగ్ వీళ్ళు విజయవాడ వీళ్ళు అప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు విజయవాడ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మేవిగానే మమ్మల్ని ఎందుకన్నా ఇంత ఎరిపప్పలను చేస్తావు జనాల ముందని అడగండి. అంతేగాని రాధాకృష్ణ గారు చెప్పింది మాట నిజం చేయొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ నిజం చేయొద్దండి అంటే నేను చెప్పిన ఇంతకుముందు సత్యమూర్తి గారు అన్నట్టు గుజ్జులేనోడికి ఎన్నిసార్లు చెప్పి ఏం అర్థమవుతుంది. అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి ఒక వ్యక్తి మీద కక్ష తీసుకోవచ్చు, అదేవిధంగా కులం మీద కావచ్చు, మతం మీద కావచ్చు, కానీ పూర్తిగా ఒక రాష్ట్రం మీద కక్ష తీర్చుకోవడాన్ని ఎలా చూడాలంటారు? అదేవిధంగా చూసుకుంటే తుక్లక్ అని చెప్పేసి అన్నప్పుడు కూడా గతంలో ఢిల్లీ క్యాపిటల్ ఉన్న దాన్ని కూడా పక్క తీసి పెట్టడం, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం, ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ఇంకొకరు వస్తారని చెప్పి ఎవరు అనుకోరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే దేశవ్యాప్తంగా మొన్న రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు జరిగిన దానిపైన మరొక తుక్లక్ వచ్చాడని చెప్పి మాట్లాడుకుంటాను. నిజంగా ఒక రాష్ట్రం మీదనే కక్ష పెట్టుకునే వాడిని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని విశ్లేషించాలి అంటే ఒక్క మాటలో ఈజ్ మెంటల్లీ నాట్ స్టేబుల్ అని చెబితే సరిపోతుంది. ఎందుకు అంటే ఒక్కసారి 151 స్థానాల నుంచి 11 సీట్లకి పడిపోయిన తర్వాత అతనికి కొంచెం ఎఫెక్ట్ అయింది, మానసికంగా కొంచెం ఎఫెక్ట్ అయింది. అందుకనే ఓడిపోయిన కొత్తల్లోనే వచ్చి నా డబ్బులు తిన్నారు నాకు ఓటేయలేదు, ఆడోళ్ళు నా డబ్బులు తిన్నారు నాకు ఓటేయలేదు, అవ్వాతాతలు ఓటేయలేదు, ఆ రైతులు నా డబ్బులు తిన్నారు నాకు ఓటేయలేదు, అవాతాతలు నా డబ్బులు తిన్నారు నాకు ఓటేయలేదు, నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను ఆ స్కీమ్ ఇచ్చాను మీకు బట్టలకి మీకు నేరుగా డబ్బులు వేస్తే మీరు నాకు ఓటేయలేదు అని ప్రజలని తిట్టిన నాయకుడిని కూడా నేను ఇప్పటివరకు చూడాల. బెదిరించారు డైరెక్ట్గా ఈసారి వస్తే ఆ తర్వాత ఇంకా ఇది మొదలుపెట్టి ఇంకా ఈ రకరకాల మాటలు నరికేస్తాం చంపేస్తాం. నేను ఒకటి స్ట్రైట్ క్వశ్చన్, మేము 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి నరికేస్తాం అంటున్నాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఆ పని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేస్తే ఏం చేస్తావు? అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయరు, అందుకని మనం ఏం వాగినా గానీ మనల్ని ఒక పిచ్చి కుక్కల్లా చూసి పక్కన వదిలేస్తారు అనేది వాళ్ళ ఇది. నువ్వు 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి నేను చేస్తాను అన్న పనిని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేస్తే ఏం చేస్తావు నువ్వు? నీ గతి ఏంటి? నిన్ను ఒక్కొక్కడిని నువ్వు అచ్చెన్నాయుడిని ఆపరేషన్ అయినా హెర్నియా ఆపరేషన్ అయిన వ్యక్తిని నువ్వు ఎక్కడో వైజాగ్లో విజయనగరంలో ఆయన్ని ఒక వ్యాన్ ఎక్కించి కర్నూలు దాకా తీసుకెళ్ళావు. ఆయన కుట్లు మొత్తం అవన్నీ కూడా ఇదైపోయి అక్కడి నుంచి రక్తస్రావం అవుతున్నా కానీ నువ్వు ఆయన్ని వదలలేదు, చూసావా? ఆ విధంగా ఇప్పుడు నిన్ను చేస్తే ఎట్లా ఉంటుందో చెప్పు, ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడు అధికారంలో నువ్వు లేవు కదా, నిన్న పని చేయటం ఈజీ కదా. అంటే నలంద కిషోర్ అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అతన్ని ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశాడని అక్కడ ఎక్కించుకొని విశాఖపట్నంలో ఎక్కించుకొని తీసుకొచ్చి కర్నూలులో కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి కర్నూలులో ఈ వీళ్ళు ఉంటారు కదా, అప్పుడు కరోనా టైం, కరోనా వాళ్ళ దగ్గర పెట్టేసరికి నలంద కిషోర్ కరోనా వచ్చి చనిపోయాడు. ఆ పని నీకు చేస్తే ఎట్లా ఉంటుంది? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు ఇటువంటి పనులన్నీ చేసి ఈరోజు నేను మళ్ళీ అధికారంలోకి వస్తే నేను మళ్ళీ అవే చేస్తాను అంటుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అదే చేస్తే నువ్వేమవుతావు? అరెస్ట్ ఎవరన్నా
తప్పుడు పోస్ట్ పెట్టి అమ్మ ఆడపిల్లల్ని తిట్టాడా అని వాడి మీద ఏమన్నా కేసు పెడితే కేసు పెట్టారు ఈ అడుగు కేసు పెట్టకుండా వదిలేస్తే విచ్చలవిడిగా తల్లి లేదు చెల్లి లేదు అందరి మీద ఇవి పెట్టడం, అసభ్యకరమైన మెసేజీలు పెట్టడం. నిన్నగాక మొన్న ఇప్పుడు ఆ రోజా వచ్చి కూడా బూతులు మాట్లాడుతున్నది. ఇటువంటి మనుషుల్ని వీళ్ళకి ఇంకా రాజధాని, దాని పవిత్రత, రాష్ట్రము, దాని మీద మనం సెంటిమెంట్ పెంచుకోవాలి. మన సొంత భూమి అది, మన మాతృభూమి. ఆ మాతృభూమి మీద కనీసం మనం కృతజ్ఞతతో ఉండాలి. ఇటువంటి నీతులు చెబితే వీళ్ళకి అర్థమవుతాయా? వీళ్ళకి అర్థమయ్యే సమస్య లేదు. మళ్ళీ నాకు తడతడకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గుర్తొస్తున్నాడు. బుర్రలో గుజ్జులేని వీళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళకి వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చి గోస్ట్ క్యాపిటల్ అన్నాడు. నీ గోస్ట్ క్యాపిటల్ అర్థం చెప్పు తమ్ముడు. స్పెల్లింగ్ చెప్పిన నువ్వు గోస్ట్ క్యాపిటల్ అని ఎందుకు అన్నావు? దానికి అర్థం చెప్పు. గుడివాడ అమర్నాథ్, నువ్వు ఇంకా తర్వాత సంగతి తర్వాత.